హాయ్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్తున్నాం. ఇవేంటి అని చూస్తుర్రా? రాజ్మా. మనం రాజ్మా మసాలా కర్రీ గిట్ల చేసుకున్నాం అనుకో, టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది. ఒక నైట్ మొత్తం రాజ్మా తీసుకొని మొత్తం వాటర్లో నానబెట్టుకోవాలి. నానినాక మంచిగా ఇట్లా ఉబ్బినట్టు అయితే అన్నట్టు. తర్వాత మనం ఇవి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో మళ్ళీ ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసేసుకొని 2-3 బగారాకులు మంచిగా అవన్నీ వేసేసి అట్లనే యాలకులు 2-3 వేసి అట్నే దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు మొత్తం వేసేసుకోవాలి. చూస్తారు కదా వీడియోలో చూసినట్టు అవన్నీ వేసేసుకొని ఒక చెంచడంత చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ చిన్న స్పూన్తోని నూనె కొంచెం వేసి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అట్లనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా లైట్గా ఒక స్పూన్ అంత కారం వేసుకోవాలి. బాగా వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. చూస్తారు కదా, మంచిగా ఇట్లా పెట్టినాక మొత్తం మంచిగా ఉడకాలి. అవి మంచిగా ఇట్లా మొత్తం గూజు ఉడికినాక మనం అవన్నీ దింపి పక్కకు పెట్టుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు తీసేయద్దు, అట్లనే ఉంచాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని మంచిగా ఆయిల్ పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ పోస్తేనే ఆయిల్ హీట్ అయినాక కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర కూడా వేసేసుకొని అట్లనే కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి. చూస్తారు కదా, కొంచెం నెయ్యి, కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసి అవన్నీ మంచిగా అయినాక జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అట్లనే కచ్చా పెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు, మిర్చి అవన్నీ మొత్తం వేసేసుకొని ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఒక 2-3 ఉల్లిగడ్డలు పెద్ద సైజు కోసుకొని మంచిగా వేసుకోవాలి. చూస్తారు కదా వీడియోలో చూసినట్టు అవన్నీ వేసేసి మొత్తం మిక్సీ వేసుకోవాలి. మంచిగా మిక్సీ వేసుకొని కొంచెం మొత్తం ఫ్రై అయినాక అట్లనే అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి కారం, ధనియాల పొడి, అదే కొత్తిమీర పొడి అంటారు కదా, అది కొంచెం మిరియాల పొడి, అట్లనే చికెన్ మసాలా లేకపోతే ఏదైనా మసాలా ఉంటే అది కూడా వేసేయాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ కావాలి. ఇవన్నీ మిక్స్ అయ్యి ఆయిల్ అనేది మనకు పైకి రావాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు మొత్తం మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా కనిపిస్తుంది మనకు చూడడానికి కదా. తర్వాత మనం ఏం చేయాలి, మనం 2-3 టమాటాలు మొత్తం ప్యూరీ వేసుకొని అట్లనే పోసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యూరీ మొత్తం అందులో మిక్స్ కావాలి. ఆయిల్ అనేది పైకి కనిపించాలి. మనం మంచిగా ఉడికి టమాటా ప్యూరీ మంచిగా ఉడికి ఆయిల్ మీదికి కనబడేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అది కొంచెం ఆయిల్ పైకి వచ్చినాక రాజ్మా ఉంటాయి కదా, మనం అట్లనే వాటర్తోనే వేసేసుకోవాలి రాజ్మాలు. అవన్నీ మొత్తం మనం మసాలా పెట్టి ఉడికించినాం కదా, అవన్నీ మొత్తం రాజ్మా అట్లనే పోసేసుకొని మనం చేసుకున్నాం అనుకో, రాజ్మా మసాలా కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా వేసుకోర్రి, అద్దిరిపోద్ది. కొంచెం ఉడికినాక కొత్తిమీర ఆకు వేసేసుకొని దించుకోవాలి. ఇది చపాతీలకైతే సూపర్ ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.